Okay, now we'll go to that things. Okay. Yep. So next one వచ్చేసి ఏంటి మనకి ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ XMLs. ఎందుకు ఇది ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ XMLs. Okay. సో అసలు ఐ మీన్ సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనము రిపాజిటరీ. ఓకే, ఇంపోర్టింగ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ XMLs అంటే ఏంటంటే మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఇన్ఫర్మాటికాలో, ఓకే ఓకే, ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఇన్ఫర్మాటికా. సో మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా ఇప్పుడు మనం మ్యాపింగ్స్ క్రియేట్ చేస్తాము, సెషన్స్ క్రియేట్ చేస్తాము, వర్క్ఫ్లోస్ క్రియేట్ చేస్తాము, టాస్క్లు క్రియేట్ చేస్తాము. ఏ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఇన్ఫర్మాటికాలో, ఓకే, all the objects in the Informatica will be saved as .xml format. Okay, all the objects in Informatica will save as .xml format. Now voice clear gaane undi kada Sai? Clear ane undanna. Okay, so మన అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఇన్ఫర్మాటికాలో XML ఫార్మాట్ లో సేవ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎందుకు ఇంపోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల ఇప్పుడు డిప్లాయ్మెంట్స్ అంటే ఇప్పుడు మీకు రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మేబీ ఐ మీన్ వీ మైట్ హ్యావ్ 3 different kind of environments. Okay, so in real time ఎన్ని ఎన్విరాన్మెంట్లు ఉండొచ్చు మనకి? In real time we might have n number of environments. Okay, సో ఎగ్జాంపుల్స్ ఏమంటాయి బేసికల్గా? డెవలప్మెంట్, ఓకే, నెక్స్ట్ టెస్టింగ్. దీన్ని మనము బేసికల్గా SIT అనొచ్చు అనమాట. SIT అంటే ఏంటి? సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ జరిగే దాన్ని SIT అని కూడా అంటారు అనమాట. ఓకే, సో ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే SIT ఎన్విరాన్మెంట్ అన్న ఒకటే అనమాట, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేముండొచ్చు బేసికల్గా? ఇంకా ఫైనల్ గా మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఇన్ఫర్మాటికాలో మనము వర్క్ ఫ్లోస్ ని వీటన్నిటిని మనము మనం ఇప్పుడు డెవలప్మెంట్ లో క్రియేట్ చేస్తున్నాం. బేసికల్ గా ఎవరైనా సరే ఫస్ట్ డెవలప్మెంట్ లో క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేయాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేయాలి అంటే ఏం చేస్తాం మనం బేసికల్ గా? సో దేర్ ఆర్ ఐ మీన్ టు మైగ్రేట్, ఓకే, టు మైగ్రేట్ ద Informatica objects from one environment to another environment. We can do in multiple ways. Okay, multiple ways. So number one method ఏంటంటే export the XML from source environment, then import the same XML into target environment. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనకి ఎట్లా ఉండిద్ది అంటే మనం డైరెక్ట్ గా మన మోస్ట్ ఆఫ్ ద రియల్ టైమ్ కేసెస్ ఏంటంటే ద ఫ్లో ఎట్లా ఉంటుందంటే, సో డెవలప్మెంట్, దెన్ SIT, ఓకే, SIT, దెన్ ప్రొడక్షన్,
అంటే డెవలప్మెంట్ నుంచి సెట్కి పంపించాలి, సెట్ నుంచి ప్రొడక్షన్ పంపించాలి బేసికల్గా. సో ఇంకా మధ్యలో ఇంకేమన్నా పెర్ఫార్మెన్స్, ఇంకా శాండ్ బాక్స్లని, ఇంకా రకరకాలుగా పెర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్లని, సో రిప్లికా ఆఫ్ ప్రొడక్షన్, సో అట్లా కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. బట్ జనరల్లీ బేసికల్గా చూసుకుంటే 3 ఎన్విరాన్మెంట్స్ మెయిన్ అనమాట: డెవ్, సెట్, ప్రొడక్షన్. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ చెప్పాం కదా. సో డెవ్లో XML ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే బయటికి పంపించాలి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ .xml. తర్వాత ఆ XML ని సేమ్ మనం సిట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ మీకు ఈ దీంట్లో మాత్రం ఏ డౌట్లు ఉన్నా సరే క్లియర్గా అడగండి, ఎందుకంటే ఇది రియల్ టైం సంబంధించింది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. ఓకే. వన్ థింగ్ దట్ ఈస్ మనం XMLs ప్రొవైడ్ చేయటం. ఓకే. నెక్స్ట్ వన్ డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అనమాట. త్రూ డిప్లాయ్మెంట్ గ్రూప్స్. నెక్స్ట్ వన్ అనేది యూజింగ్ డిప్లాయ్మెంట్ గ్రూప్స్. డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము సో ఈ 2 ఎన్విరాన్మెంట్లకి ఒక లింక్ ఉండిద్ది. మనము డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట ఇన్ఫర్మాటికాలో. ఐ విల్ షో దట్. ఓకే. బట్ ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వకపోవచ్చు, రియల్ టైంలో కాన్ఫిగర్ చేసి ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లా జరిగిద్ది, లేకపోతే లేబుల్స్ యాడ్ చేయడం రకరకాలుగా ఉండిద్ది అనమాట. ఓకే. సో ఇక్కడ చూసారా డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అని. సో డిప్లాయ్మెంట్ గ్రూప్స్. ఓకే. జస్ట్ ఒకటి క్రియేట్ చేసాము, ఇక్కడికి వస్తే న్యూ గ్రూప్ క్రియేట్ చేసుకోవటము. సో ఫర్ సపోజ్ లెటెస్ సే ఇక్కడ మన ఇది డెవలప్మెంట్ అనుకుందాం. ఓకే. రిప్ అనేది మర్చిపోయండి, అంటే డెవలప్మెంట్ రిపాజిటరీ అనుకుందాం. సో కింద వచ్చేసి నీకు SIT రిపాజిటరీ ఉండిద్ది అనమాట. తర్వాత ఇంకొకటి ప్రొడక్షన్ రిపాజిటరీ ఉండిద్ది అనమాట. అంటే 3 ఇన్ఫర్మాటికాలు డిఫరెంట్ సర్వర్స్ మీద ఇన్స్టాల్ చేస్తుంటారు అనమాట. మనం ఎందుకు టెస్ట్ చేస్తాము? సో ఈ సర్వర్ లో వర్క్ చేసిన కోడ్ ఈ సర్వర్ లో కూడా ప్రాపర్ గా వర్కౌట్ అవుతుందా, అంటే ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత ఫెయిల్ కాకుండా ఉండడానికి మనము ముందస్తుగానే మనము చేసుకుంటాం అనమాట. సో అట్లా. సో అప్పుడు ఏముంటుందంటే మనకి ప్రాపర్ గా కోడ్ ఎట్లా వెళ్ళాలి, డెవ్ టు సిట్, సిట్ టు ప్రొడక్షన్. సో మనకేంటంటే డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఎలా ఉంటాయి? సో ఇక్కడ డెవ్ 1.0 అని నేను ఒకటి క్రియేట్ చేశాను గ్రూపు. నేను ఇప్పుడు ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తాను సింపుల్ గా. ఓకే. సో సంథింగ్ SIT అంటే నా ప్రాజెక్ట్, లేకపోతే నా ప్రాజెక్ట్ సంథింగ్ సో ETL 2020 అనే డిప్లాయ్మెంట్ గ్రూప్ నేను క్రియేట్ చేశాను. ఓకే. క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న నా ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే నా వర్క్ ఫ్లోస్ కానీ సంథింగ్ దేనైనా సరే నేను ఐ విల్ మూవ్ ఇట్ టు ఈ డిప్లాయ్మెంట్ గ్రూప్ పంపిస్తాను. వాయిస్ స్టక్ అవుతుందన్న. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదా? ఓకే అన్న, కొంచెం పర్లేదా? పర్లేదన్న. ఓకే. ఓకే. సో సింపుల్ గా డిప్లాయ్మెంట్ గ్రూప్స్ లో ఏం చేస్తానంటే ఈ వర్క్ ఫ్లోని తీసుకొని వెళ్ళి నేను ఈ డిప్లాయ్మెంట్ గ్రూప్ లో పేస్ట్ చేస్తాను అనమాట. ఓకే. సో ఇక్కడ వర్కౌట్ అవ్వదు, బట్ పేస్ట్ చేస్తాను అనమాట. పేస్ట్ చేసినప్పుడు ఏమైందంటే మనము అప్పుడు టికెట్ రైజ్ చేస్తాం అనమాట వాళ్ళకి. అరే బాబు, నాకు ETL 2020 డిప్లాయ్మెంట్ గ్రూప్ లో డెవలప్మెంట్ లో ఇట్లా వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, వాటిని మైగ్రేట్ చేయండి అని పెడితే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఇన్ఫర్మాటికా అడ్మిన్ టీమ్ వాళ్ళు చేస్తారనమాట. ఓకే. అది ఒక మెథడు డిప్లాయ్మెంట్ గ్రూప్స్. ఓకే. అది కాకుండా మనం మాన్యువల్ గా మనం ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవడం, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. సో అన్ని కంపెనీలు డిప్లాయ్మెంట్ గ్రూప్స్ యూజ్ చేయవు, అట్లా అని చెప్పి అన్ని కంపెనీలు మాన్యువల్ గా చేయవు. ఓకే. సో మాన్యువల్ గా ఒకటి చేసి చూపిస్తాను, ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి అనేది. సో మీరు విత్ ఇన్ ద రిపాజిటరీస్ కాదు, ఇప్పుడు మీకు విత్ ఇన్ ద ఫోల్డర్స్ ఆల్సో యూ కెన్ డూ ఇట్ అనమాట. సో బేసికల్లీ ఇప్పుడు నీకు చూపిస్తాను. ETL 2020లో ఉన్న ఒక సంథింగ్ XML, లేకపోతే నేను వర్క్ చేసిన ఒక XML మీకు పంపించాను అనుకోండి, మీరు మీ ఫోల్డర్లోకి మీరు చూసుకోవాలి కదా, మీ ఇన్ఫర్మాటికాలోకి మీరు యూ కెన్ ఇంపోర్ట్ ఇట్ అనమాట. సో అది ఎట్లానో ఇప్పుడు నేను ఒక వర్క్ లోని ఒక ఫోల్డర్ లో నుంచి ఇంకో ఫోల్డర్ లో చేస్తాను. బట్ ఫోల్డర్ లోకి చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా బయటకు వచ్చిన తర్వాత XML నేను ఒక దాంట్లో చేస్తున్నానంటే మీరు ఏ ఎన్విరాన్మెంట్ అయినా చేసుకోవచ్చు అనమాట దాన్ని. ఓకే.
సో బిఫోర్ దట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటి అంటే చెక్ ఇన్ అండ్ చెక్అవుట్. ఓకే, చెక్ ఇన్ అండ్ చెక్అవుట్. సో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చెక్ ఇన్, చెక్అవుట్, చెక్అవుట్. ఓకే, సో చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ అంటే ఏంటి? సో మీరు మాట్లాడాలి అక్కడ. సో చెక్ ఇన్ అండ్ చెక్అవుట్, ఐ మీన్ దీనికి మీనింగ్ ఏంటి? ఇన్ అవుట్. గెటింగ్ ఇన్, గోయింగ్ అవుట్. ఓకే. ఓకే, సో అంటే అంటే ఎట్లా అంటే ఇప్పుడు చెక్ అవుట్ చేస్తున్నావు అంటే ఏంటి అంటే నువ్వు ఇప్పుడు నిమిషం చెక్అవుట్ చేస్తున్నావు అంటే నీ కంట్రోల్లో ఉండిద్ది అనమాట ఆబ్జెక్ట్. ఓకే, సో ఓకే ఫస్ట్ ఓకే. ఒక పని చేస్తాను. యా, సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సో whenever you start creating your objects, it will be in checkout condition. చెక్అవుట్ కండిషన్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సో ఇఫ్ ద ఒక్క నిమిషం, యా, సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఓకే, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ checkout, if the object is checkout, then you only can do the changes and until and unless you check in the object, others cannot see the చేంజెస్. ఓకే, ఈ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ నువ్వు ఎడిట్ చేయగలుగుతున్నావో సో లేకపోతే నువ్వు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ మీద నువ్వు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ లో క్రియేట్ చేస్తావో సో ఇమీడియట్ గా ఏం జరుగుతుందంటే అది చెక్అవుట్ పొజిషన్ లో ఉండిద్ది అనమాట. అది చెక్అవుట్ పొజిషన్ లో ఉండిద్ది అనమాట. సో అంటే సో అది చెక్అవుట్ పొజిషన్ లో ఉండిద్ది అనమాట. అంటే ఏంటి, నువ్వు మాత్రమే ఆ చేంజెస్ ని వాటిని చూడగలవు అనమాట. నువ్వు బేసికల్ గా ఆ చేంజెస్ నువ్వు మాత్రమే చూడగలవు. నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు మాత్రమే చూడగలవు. సో నువ్వు అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు దాన్ని చెక్ ఇన్ చేసేంత వరకు వేరే వాళ్ళు దాన్ని టచ్ చేయలేరు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ చేంజెస్ ని చూడలేరు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే, సో సాయికి ఒక కాలం ఎడిషన్ వచ్చింది అనుకోండి. సాయి ఏం చేస్తాడంటే బేసికల్ గా అది కొత్త ఓకే టేబుల్ క్రియేట్ చేస్తున్నాడు సాయి. ఓకే, ఫస్ట్ యాజ్ ఎ న్యూ డెవలప్మెంట్ గా వచ్చింది మనకి. సో ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి. సో అయితే ఆ టేబుల్ ని క్రియేట్ చేయాలి అంటే సాయి ఏం చేస్తాడు, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళేసి సో ఒక మ్యాపింగ్ సంథింగ్ చేస్తాడు. ఓకే, ఒక మ్యాపింగ్ సింపుల్ గా చేద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ ఆబ్జెక్ట్ లో డిజైనర్ లోకి వెళ్ళేసి సాయి ఇట్లా దీంట్లోకి లాగిన్ అయ్యాడు. సాయి రిపాజిటరీలోకి లాగిన్ అయ్యి సో సాయి ఫోల్డర్ ఇది, సాయి అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఫోల్డర్లోకి సాయి లాగిన్ అయ్యి సో ఒక మ్యాపింగ్ ని క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ అని కొట్టేస్తాడు. చూడండి, క్రియేట్ అని కొట్టేస్తాడు. సో మ్యాపింగ్ అండర్ స్కోర్ ఓకే, ఇది చెక్అవుట్ అనే కాన్సెప్ట్ కాబట్టి జస్ట్ నేను సింపుల్ గా చెక్అవుట్ అనే కాన్సెప్ట్ జస్ట్ మ్యాపింగ్ చెక్అవుట్ అన్నాను. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మ్యాపింగ్ క్రియేట్ అయిపోయింది. మ్యాపింగ్స్ ఇక్కడ మ్యాపింగ్ అండర్ స్కోర్ చెక్అవుట్. మ్యాపింగ్ క్రియేట్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ మ్యాపింగ్ నువ్వు క్రియేట్ చేసావో అది చెక్అవుట్ అంటే నీ కంట్రోల్లో ఉండిద్ది అనమాట. ఓకే, వేరే వాళ్ళు దాన్ని చూడలేరు, దాన్ని ఏమీ చేయలేరు అనమాట. సో ఇక్కడ మీరు ఈ సింబల్ ఉంది చూసారా, ఇదిగోండి ఈ రైట్ సింబల్ ఉంది చూసారా, కనిపిస్తుందా ఈ రైట్ సింబల్? నాకు కనిపిస్తుంది. ఈ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ టిక్ మార్క్ చూసారంటే మీరు ఏంటంటే అది చెక్అవుట్ స్టేటస్ లో ఉంది, చెక్అవుట్ స్టేటస్ లో ఉంది. సో వన్స్ ఎప్పుడైతే నువ్వు దాన్ని
నువ్వు ఎప్పుడైతే దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి చెక్ ఇన్ చేస్తావో, చెక్ ఇన్ సమ్ కామెంట్స్ ఇవ్వాలి, మీనింగ్ఫుల్ కామెంట్స్ ఇవ్వాలి. ఓకే, చెక్ ఇన్. ఇప్పుడు టిక్ మార్క్ పోయిందా? పోయిందన్నా. ఈ టిక్ మార్క్ లేకపోతే అది చెక్ ఇన్ స్టేటస్ లో ఉంది అంటే అప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ నార్మల్ గా ఎవరి కంట్రోల్లో ఉండదు అనమాట. ఓకే, అప్పుడు వేరే వాళ్ళు అక్కడ దాని దగ్గరికి వెళ్ళి మాడిఫై చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు చెక్అవుట్ చేసుకొని మాడిఫై చేసుకుంటారు. అర్థమైందా కాన్సెప్ట్? అన్నా. సో until and unless, so if you are checking the object, others cannot see the changes. వాళ్ళకి ఆ చేంజెస్ కూడా అప్పుడు దాకా కనపడవు అనమాట. నువ్వు ఒక మనసు చెక్ ఇన్ చేయగానే నువ్వు చేసిన చేంజెస్ అన్ని కూడా వాళ్ళకి అవైలబుల్ అవుతాయి. నెక్స్ట్ చేసే వాళ్ళు ఏంటి అంటే నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు modify any object, okay, modify any object, first we need to check out the object, then do the changes, and ఫైనల్ గా మనకు చేంజెస్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ చేయడమే. చెక్ ఇన్ ద ఆబ్జెక్ట్. నువ్వు ఎప్పుడైతే చెక్ ఇన్ చేస్తావో అదర్స్కి అవైలబుల్ అయిపోద్ది అనమాట. ఓకే, అర్థమైంది ఈ కాన్సెప్ట్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చెక్అవుట్ అంటే మన కంట్రోల్లో ఉన్నట్టు కదా అన్న? ఎస్, చెక్అవుట్ అంటే మన కంట్రోల్లో ఉన్నట్టు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకే, అవుట్ అంటే మీరు బయటికి పిలుస్తున్నారు అంటే మీ కంట్రోల్లో తెచ్చుకుంటున్నారు. ఓకే, ఇన్ అంటే మూసేసి తాళం వేస్తున్నారు. సో ఎవ్రీబడి కెన్ సీ దట్ అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, అది. ఓకే, సో ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే ఒక XML ని మనము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడికి వస్తాను నేను అప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ టు, ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాం దీన్ని అంటే పూర్తి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత చేసేది ఎక్స్పోర్ట్. వేరే ఎన్విరాన్మెంట్కి ఎప్పుడు పంపిస్తాం? మనం పూర్తిగా డెవలప్మెంట్ అయిపోయి మనం టెస్టింగ్ చేసి అంత ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకున్నప్పుడు పంపిస్తాం, రైట్? సో ఆ మూమెంట్ లో మనం ఏం చేయాలి అప్పుడు మనము? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ చెక్ ఇన్ లో ఉండాలా, ఉండకూడదా? మొత్తం కంప్లీట్ అయినప్పుడు అన్న చెక్ ఇన్ లో ఉండాలన్నా. ఎస్, చెక్ ఇన్ లో ఉండాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మైగ్రేట్ ద కోడ్, then all our objects, okay, should be in check-in mode. Okay, సో నువ్వు కోడ్ ని మైగ్రేట్ చేయాలంటే ఆల్వేస్ ఆబ్జెక్ట్స్ షుడ్ బి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం డెవలప్మెంట్ చేసి టెస్టింగ్ చేసిన తర్వాత మనకంటే డెవలప్మెంట్ లో మనం ఫస్ట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ చేస్తాం కదా, ఆ టెస్టింగ్ చేసినప్పుడు మనం డెఫినెట్ గా ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా ఏం చేస్తామంటే మనము ఆబ్జెక్ట్ ని చెక్ ఇన్ చేసేస్తాం. చెక్ ఇన్ చేసేసిన తర్వాత దాన్ని అప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. బట్ బిఫోర్ చెక్ ఇన్ మనకు ఒక వర్క్ ఫ్లో ఉండిద్ది. వర్క్ ఫ్లో లో ఒక 10 సెషన్స్ ఉంటాయి. ఆ 10 సెషన్స్ లో 10 మ్యాపింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ 10 మ్యాపింగ్స్ లో 10 సోర్స్లు ఉంటాయి, 10 టార్గెట్లు ఉంటాయి, అన్ని రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటిని మనం మరి ఎలా చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాము. అండ్ ఇంకోటి కూడా ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ లెటస్ సే మనకి వర్క్ ఫ్లోలో ఒక సెషన్ లో ఒక ప్రాపర్టీని మాత్రమే మనం చేంజ్ చేయాలి. సో నాకు మ్యాపింగ్ టచ్ చేయాల్సిన అవసరం లేదు, సోర్స్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు, టార్గెట్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాం, మనము ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ని మనము చెక్అవుట్ చేయం కదా. సో మనము ఆ వర్క్ ఫ్లోకి వచ్చి డైరెక్ట్ గా ఆ సెషన్ ని, అంటే అది రీయూజబుల్ సెషన్ అయితే ఆ సెషన్ ఒక్కదాన్ని మనము ఇది చేస్తాం, చెక్అవుట్ చేసేసి దానికి సంబంధించిన చేంజెస్ చేసేసి మళ్ళీ చేస్తాం. సో అట్లా మనం ఎప్పుడైనా సరే మనం ఎట్లా చేయాలి అంటే చెక్ ఇన్ ఎలా చేయాలి అంటే చూడండి, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో చెక్ ఇన్ ద ప్రాసెస్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు, ఇంకో పాయింట్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ ద ఆబ్జెక్ట్,
if you want to export the objects, first come to, సో ఇవన్నీ కూడా ఈ చెక్-ఇన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నీకు వర్క్ ఫ్లో మేనేజర్ లో నీకు మ్యాపింగ్స్ అవైలబుల్ ఉండవు. సో నీకు అన్ని థింగ్స్ అవైలబుల్ ఎక్కడ ఉంటాయి? రిపాజిటరీ మేనేజర్ లో నీకు అన్ని థింగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో రిపాజిటరీ మేనేజర్ లో అవైలబుల్ ఉంటాయి. నీకు ఇక్కడ చూసారనుకోండి, రిపాజిటరీ మేనేజర్ లో మీకు చూడండి ఇక్కడ, సో సోర్సెస్, టార్గెట్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, మ్యాబ్లెట్స్, మ్యాపింగ్స్, సెషన్స్, వర్క్లెట్స్, వర్క్ ఫ్లోస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అదే మీరు ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మీకు మ్యాపింగ్స్ వరకే ఉంటాయి, రైట్? ఇక్కడ మ్యాపింగ్స్ వరకే ఉంటాయి, వర్క్ ఫ్లోస్, వర్క్లెట్స్ ఇవన్నీ ఉండవు అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు, చెక్ ఇన్ చెక్అవుట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కంపల్సరీగా రిపాజిటరీ మేనేజర్కి వచ్చేస్తేనే ప్రాపర్గా అయింది అనమాట. అక్కడ కూడా చేయొచ్చు, బట్ యా రిపాజిటరీ మేనేజర్కి వచ్చేస్తే బెస్ట్ అనమాట. ఓకే, రిపాజిటరీ మేనేజర్కి రావాలి మనం. ఓకే, ఫస్ట్ కమ్ టు రిపాజిటరీ మేనేజర్. రిపాజిటరీ మేనేజర్ మనం ఏం చేయాలంటే, రిపాజిటరీ మేనేజర్ వచ్చిన తర్వాత మనం ఏ వర్క్ ఫ్లో అయితే మనం ఇప్పుడు ఒక వర్క్ ఫ్లోకి సంబంధించిన థింగ్స్ ని మనం చెక్ ఇన్ చేయాలి, దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ వర్క్ ఫ్లోస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్ లో సింపుల్. ఓకే, సెలెక్ట్ ద వర్క్ ఫ్లో which you want to export. సెలెక్ట్ చేసుకున్నాము మనము. సో ఒకదాన్ని మనం ఏదైనా సంథింగ్ కైండ్ ఆఫ్ కస్టమర్ SCD2 అనే దాన్ని నేను చేయాలి. సో ఏం చేస్తామంటే, సెలెక్ట్ ద వర్క్ ఫ్లో, రైట్ క్లిక్, వ్యూ డిపెండెన్సీస్. ఓకే, వ్యూ డిపెండెన్సీస్, దెన్ క్లిక్ ఆన్ వ్యూ డిపెండెన్సీస్. ఓకే, డిపెండెన్సీస్ అంటే ఈ వర్క్ ఫ్లోకి సంబంధించిన అన్ని డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. అన్ని ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఆల్ చిల్డ్రన్, ఆల్ పేరెంట్స్, ఎస్, సెలెక్ట్ ఆల్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ వర్క్ ఫ్లోకి సంబంధించిన అన్ని డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. ఓకే, చూసారా ఇక్కడ మనకి ఈ వర్క్ ఫ్లోకి సంబంధించిన అన్ని ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ వర్క్ ఫ్లోలో మనము సోర్స్ ఉంది, మనకి టార్గెట్ ఉంది, అట్లానే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, రూటర్ ఉంది మనకి SCD టైప్ 2లో, ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనకి వర్షన్ అనే ఫీల్డ్ ఉంది కదా, ఈ వర్షన్ చెక్డ్ అవుట్ అని ఉంటే ఏంటి అంటే, ఓకే ఇవన్నీ కూడా చెక్డ్ అవుట్ స్టేటస్ లో ఉన్నాయి. మనం పంపించినప్పుడు ఏం చేయాలి, వీటన్నిటిని మనము చెక్ ఇన్ చేయాలి. కదా, చెక్ ఇన్ చేయాలి అంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చి ఏం చేస్తాము అంటే, వ్యూ డిపెండెన్సీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం మనము, క్లిక్ ఆన్ వ్యూ డిపెండెన్సీస్. నెక్స్ట్ పాయింట్ ఏంది, సెలెక్ట్ ఆల్, క్లిక్ ఓకే. సో లెట్ us say it is ఫస్ట్ పాయింట్ అనుకుందాం మనం. సో అన్ని ఆబ్జెక్ట్స్ మనకు వచ్చినాయి. నెక్స్ట్ మనం ఏం లుక్ చేయాలి, మనము చెక్ ద వర్షన్, సార్ట్ ద బేస్డ్ ఆన్ వర్షన్. ఓకే, నెక్స్ట్ మనకు ఆబ్జెక్ట్స్ పాపప్ విండో వచ్చిన తర్వాత, ఇన్ దట్ పాపప్, అర్థం కాకపోతే అడగండి. ఓకే, ఇన్ ద పాపప్ విండో సార్ట్ ద ఫీల్డ్, ఏం ఫీల్డ్ అది, వర్షన్. వర్షన్ అనే ఫీల్డ్ సార్ట్ చేయండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ చెక్డ్ ఇన్ అవుతున్నటికి ఇది ఏ వర్షన్ లో ఉంది అనేది తెలిసిపోతుంది. చెక్ ఇన్ లేని వాటన్నిటికి కూడా చెక్అవుట్ అని వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం సెలెక్ట్ ఆల్ ద చెక్అవుట్ ఆబ్జెక్ట్. సింపుల్ గా ఇక్కడ మనం కర్సర్ పెట్టాము, ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకున్నాను, సింపుల్ గా చివరి దాని మీద క్లిక్ చేశాను. ఓకే, అన్ని సెలెక్ట్ ఆల్ ద, నెక్స్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ ఆల్ ద చెక్డ్ అవుట్ ఆబ్జెక్ట్స్.
all the checked out objects. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ లెఫ్ట్ వైపు పైన చెక్ ఇన్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, చెక్ ఇన్ అనే ఐకాన్ ఉందన్నమాట. ఇక్కడ ఈ ఐకాన్ని క్లిక్ చేయాలి మనం. ఈ ఐకాన్ని క్లిక్ చేయాలి. టు ఎన్షూర్ దట్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద రిపాజిటరీ ఆర్ వ్యాలిడ్, ప్లీజ్ చెక్ ఇన్ ఆల్ ద రిలేటెడ్ ఆబ్జెక్ట్స్. వ్యూ డిపెండెన్సీస్ కెన్ బి యూజ్డ్ టు లిస్ట్. మనం ఇదే చేసాము. సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే, select all the checked out objects, then left upper pane we have option and I can say icon. Okay, icon check in. So check in చేస్తున్నాము. So next click on ఓకే. సో నువ్వు చెక్ ఇన్ చేసేటప్పుడు నీకు ఇది కామెంట్స్ ఏంటి అని అడుగుతుంది అనమాట. కామెంట్స్ అన్నిటికీ ఒకే వన్ షాట్ లో ఇచ్చేసి అనమాట. ఓకే, నేను ఏంటంటే సింపుల్ గా ఎక్స్పోర్టింగ్ టు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ జస్ట్ అంటే మీకు మీనింగ్ఫుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, కామెంట్ ఇచ్చుకోవచ్చు. ఎక్స్పోర్టింగ్ టు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, అప్లై టు ఆల్. సి అన్ని కూడా చూడండి ఏమైనాయో. Click on OK. Give the comments as per your changes. And click on apply all. Okay, so Sai, Naresh, Vishwa, ఇంతవరకు క్లియర్ గా అర్థమైందా ఏం చేస్తున్నాము? ఓకే, సో ఇప్పుడు ఏంటి మనం ఆబ్జెక్ట్ మొత్తం పర్ఫెక్ట్ గా చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం చూసుకుంటే అన్ని కూడా చెక్ ఇన్ స్టేటస్ లో ఉన్నాయి. వర్షన్ ఓకే, నెంబర్ అంటే ఫస్ట్ టైం మనం చేసినప్పుడు వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా చేంజ్ చేసినప్పుడు వర్షన్ 2 అని వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ అట్లానే ఇక్కడ ఎవరు చేశారనేది కూడా వచ్చింది అనమాట. మీకు ఒక ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకోవాలి అంటే ఇక్కడ ఎవరు చేశారని కూడా వచ్చింది అనమాట మీకు. ఓకే, సో లాస్ట్ టైం ఎవరు చేశారు చేంజెస్ అని చూసుకోవాలంటే మేబీ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు తెలిసిద్ది అనమాట. అట్లీస్ట్ డెవలప్మెంట్ లో తెలిసిద్ది. అంటే సిక్ లోను దీంట్లో మైగ్రేట్ చేసేది డిప్లాయ్మెంట్, ఐ మీన్ అడ్మినిస్ట్రేటర్స్ కాబట్టి అడ్మిన్ అని వచ్చింది. బట్ మీరు డెవలప్మెంట్ లో ఉన్నప్పుడైతే మీకు డెఫినెట్ గా ఎవరు లాస్ట్ టైం వర్క్ చేశారనేది దీని మీద తెలుసుకోవాలి అంటే డెఫినెట్ గా ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. జస్ట్ వ్యూ డిపెండెన్సీస్ కొట్టేస్తే మీకు వచ్చేసింది అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దీన్ని క్లిక్ చేసేసాం. ఓకే, దీన్ని క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు? మనము నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? మనము ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సింబల్ చూసారా? సింబల్ లేదు అంటే ఏంది? ఈ వర్క్ ఫ్లో మొత్తం కూడా చెక్అవుట్ చెక్ ఇన్ లో ఉందని. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము దీన్ని నెక్స్ట్ పాయింట్ లో ఏం చేస్తాము అంటే బ్యాక్ వచ్చేసినప్పుడు మళ్ళీ సెలెక్ట్ ద వర్క్ ఫ్లో. ఇక్కడ సెలెక్ట్ చేసి వర్క్ ఫ్లో ఇక్కడికి వెళ్ళి రిపాజిటరీ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, రిపాజిటరీ క్లిక్ ఆన్ repository menu bar. సో ఇక్కడ మనం రిపాజిటరీ అనే మెనూ బార్ లో ఉన్న రిపాజిటరీ అనే ట్యాబ్ ని, ఓకే, ఐ కెన్ సే క్లిక్ ఆన్ రిపాజిటరీ ట్యాబ్. క్లిక్ ఆన్ రిపాజిటరీ ట్యాబ్ ఇన్ మెనూ బార్. ఓకే, మెనూ బార్. దెన్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము రిపాజిటరీ ఎక్స్పోర్ట్ ఆబ్జెక్ట్స్, ఇంపోర్ట్ ఆబ్జెక్ట్స్ ఉంది. ఓకే, ఎక్స్పోర్ట్ ఆబ్జెక్ట్స్. ఓకే, మనం ఇప్పుడు బయటికి తీసుకుని వెళ్ళాలి ఎక్స్పోర్ట్ ఆబ్జెక్ట్. ఓకే, మనం ఎక్స్పోర్ట్ అనగానే ఏమవుతుందో చూసారా? దిస్ ఈస్ డాట్ ఎక్స్ఎంఎల్. ఏమవుతుంది ఇది? దిస్ ఈస్ డాట్ ఎక్స్ఎంఎల్ లో సేవ్ అయిపోతుంది అనమాట. ఇది డాట్ ఎక్స్ఎంఎల్ లో నేను ఎక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేయమని చెప్తున్నాను. అన్ని లోకల్లో సేవ్ చేసుకుంటున్నాం అనమాట. సేవ్ ఇట్.
అంతా కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పోర్టెడ్ 5 ఆబ్జెక్ట్స్, 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపించిద్ది. దాని ప్రకారం మనం ఏదన్నా చెక్అవుట్ చేయకపోయినా ఇట్లాంటి ఏమైనా కొన్ని ఎర్రర్స్ ఉంటే అవి చూపించిద్ది. డెఫినెట్ గా దాని బేస్ మీద వర్క్ చేసి మనము లోపలికి ఐ మీన్ మళ్ళీ చేస్తాం అనమాట. ఓకే, క్లిక్ ఆన్ క్లోజ్. సో నెక్స్ట్ ఏంటి, మనం దెన్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఎక్స్పోర్ట్ ఆబ్జెక్ట్స్, view the path of .xml where you want to save. Then click on OK. Done. Export is done. Export is done. సో ఇక్కడ వరకు ఏమన్నా ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ మనం చేసాం కదా, ఇప్పుడు మనం చూడొచ్చు, వీ కెన్ సీ దట్ ఎక్స్పోర్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చేసిన ఆబ్జెక్ట్ ఇది వర్క్ ఫ్లో కస్టమర్ SCD2 అనమాట. ఓకే, సో ఇది XML ఫార్మాట్ లో ఉంది, .xml డాక్యుమెంట్ అనమాట. ఓకే, ఇంతవరకు క్లియరా సాయి అండ్ ఎవ్రీబడి? ఓకే, నేను ఎక్కడ చేశాను, నేను ఇప్పుడు ఇక్కడ చేశాను. సో మనకి, సో నేను మీకు ఈ ఆబ్జెక్ట్ పంపించాను అనుకోండి, మీరు చూసుకోవాలి అంటే ఈ మ్యాపింగ్ ని మీరు ఏం చేస్తారు, మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఇంపోర్టింగ్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఎక్స్పోర్ట్ ఈస్ డన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఇంపోర్టింగ్ ప్రొసీజర్. ఇంపోర్టింగ్ ప్రొసీజర్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంపోర్టింగ్ ప్రొసీజర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఎప్పుడెప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే బేసికల్ గా ఒకటి, ఎప్పుడన్నా మీరు కొత్త డెవలప్మెంట్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ అంటే ఉన్న ఆబ్జెక్ట్ మీరు ఓకే ఒక కొత్త కాలం యాడ్ చేయండి అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు. సో ఒక్కోసారి డెవలప్మెంట్ లో అందరికీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి కొంతమంది డైరెక్ట్ కరెక్ట్ గా చేసి ఉండకపోవచ్చు. అట్లానే చేసినా మళ్ళీ వాళ్ళు ఏదో చేంజెస్ చేసి మర్చిపోయి సంథింగ్ అట్లా వదిలేయచ్చు అనమాట. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీ టైం మీరు దాన్ని మీరు ఎవ్రీ టైం చేంజెస్ చేసేటప్పుడు ప్రొడక్షన్ నుంచి తెచ్చుకోవాలి. ప్రొడక్షన్ నుంచి ఒక వర్క్ లోని మొత్తం XML తెచ్చుకొని మీరు డెవలప్ ఇంపోర్ట్ చేసుకుంటే లేటెస్ట్ వర్షన్ ఉంటుంది, దాని మీద మనం చేంజెస్ చేసి పంపించడం కరెక్ట్ వే అనమాట. ఈ పాయింట్ అర్థమైందా? ఎందుకు అంటే మనకి డెవలప్మెంట్ లో ఇప్పుడు నువ్వు నేను నాకు అందరు కంట్రోల్ ఉండేది. నేను సంథింగ్ చేసి నేను మర్చిపోవచ్చు, లేకపోతే నేను సమ్ ప్రయోగాలు చేయొచ్చు, అది కరెక్ట్ ఆబ్జెక్ట్ కాకపోయి ఉండొచ్చు. కాకపోతే మనం ఏదైనా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనము ప్రొడక్షన్ లోకి వెళ్ళేసి మనం XMLs తెచ్చుకొని దాన్ని మనం డెవలప్ ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమంటే మనకి దగ్గర లేటెస్ట్ వర్క్ ఉంటుంది అనమాట. దాని ఆన్ టాప్ ఆఫ్ దట్ వి విల్ డూ ద చేంజెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంపోర్టింగ్ ప్రొసీజర్, ఇప్పుడు నా దగ్గర నేను ఎక్స్పోర్ట్ చేసుకున్న XML ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లెటర్స్ మీకే పంపించాను, మీరు దాన్ని చూసుకోవాలి. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇంపోర్టింగ్ చేసుకోవాలి కదా. ఇంపోర్టింగ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకోవాలో దాని దగ్గరకు వచ్చేస్తారు. లెటర్స్ ఇప్పుడు ETL 2020 నుంచి నేను ఎక్స్పోర్ట్ చేశాను. సో టెస్ట్ 1 లో ఏమన్నా ఉన్నాయా చూడండి. టెస్ట్ 1 లో దెర్ ఇస్ నో వర్క్ ఫ్లోస్ అనమాట. ఓకే, నేను సారీ ఇది కాదు, జస్ట్ రిపాజిటరీలో కదా మనకు రావాల్సింది. ఓకే, ఈ టెస్ట్ 1 లో ఏమన్నా ఉన్నాయని చూద్దాం. సో ఈ వర్క్ ఫ్లో అయితే లేదు. కస్టమర్ ఒక్క నిమిషం గైస్. ఓకే, సో ఇప్పుడు మనకేంటి, మనం టెస్ట్ 1 లో మన ఇది లేదు. సో ఇప్పుడు టెస్ట్ 1 అది ఏ రిపాజిటరీ అయినా కావచ్చు, మీ డెవలప్మెంట్ రిపాజిటరీ కావచ్చు, సిట్ రిపాజిటరీ కావచ్చు, ఎవ్రీబడి అంటే రియల్ టైమ్ లో కూడా ఇలానే చేస్తారనమాట. ఓకే, సో టెస్ట్ 1 లోకి నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం ఏం చేసి సింపుల్ గా మనం ఏం చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఓపెన్ ద ఫోల్డర్, open the repository, I can say. Okay, open the repository where you want to import. Next, click on
నెక్స్ట్ ఏం చేయొచ్చు నేను, క్లిక్ ఆన్ రిపాజిటరీ ఇంపోర్ట్ ఆబ్జెక్ట్స్. ఓకే, క్లిక్ ఆన్ ఇంపోర్ట్ ఆబ్జెక్ట్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్లిక్ ఆన్ ఇంపోర్ట్ ఆబ్జెక్ట్స్. ఏమవుతుంది, ఒక పాపప్ విండో. సో బ్రౌజ్ ద XML ఫ్రమ్ ద యువర్ లోకల్ కాపీ. ఓకే, ఫాలో అప్ కాకపోతే అడగండి, డెఫినెట్ గా ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, బ్రౌజ్ ద XML where you stored the local copy. సో మనం ఎక్కడ చేసాం మనము, సో మనం డెస్క్టాప్ మీద మనం చేసింది ఏంటి, కస్టమర్ SCD టైప్ 2. ఎక్కడ ఉంది XMLs, కస్టమర్ SCD2, ఎక్కడ ఉంది వర్క్ఫ్లో SCD2, వర్క్ఫ్లో SCD కస్టమర్ SCD2. ఓకే, సెలెక్ట్ ద XML, క్లిక్ ఆన్ ఓకే. ఓకే అయిన తర్వాత నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత నువ్వేంటంటే ఈ వర్క్ ఫ్లో మొత్తాన్ని నువ్వు చేయాలి కదా, ఈ వర్క్ ఫ్లో మొత్తాన్ని చేయాలి కాబట్టి జస్ట్ సింపుల్ గా నువ్వు ఇక్కడ ఏంటంటే ఈ వర్క్ ఫ్లోకి సంబంధించిన అన్ని టాస్క్లు మ్యాపింగ్స్ అన్ని వచ్చినాయి. సో నువ్వు క్లిక్ ఆన్ డైరెక్ట్ సింపుల్ గా యాడ్ ఆల్. ఓకే, నీకు ఇవన్నీ కావాలి కాబట్టి క్లిక్ ఆన్ యాడ్ ఆల్. అంటే అండర్ ETL 2020 వీటన్నిటిని కూడా మనము ఏం చేయాలి, మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ETL 2020లో ఉన్నాయి. మనం యాక్చువల్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, లోపల ఇంటర్నల్ గా ETL 2020 నుంచి వెళ్ళింది. సో ఇక్కడ ఈ కింద ఉన్నాయి, వీటన్నిటిని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎన్ని ఆబ్జెక్ట్స్, మొత్తం టోటల్ 5 ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, యాడ్ ఆల్. ఓకే, అంటే మీకు ఏది కావాలంటే అదే చేసుకోవచ్చు బేసికల్ గా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, సెలెక్ట్ ఆల్ the objects. Next click on next. ఓకే, నెక్స్ట్ ఫోల్డర్ ఇన్ ద XML. మనకి ఫోల్డర్ ఇన్ ద XML అంటే మనం XML లో ఏం ఫోల్డర్ ఉంది, ETL 2020 నుంచి చేసాం కాబట్టి XML లో ఉన్న ఫోల్డర్ ETL 2020. డెస్టినేషన్ ఫోల్డర్ ఇక్కడ ఇంపార్టెంట్, డెస్టినేషన్ ఫోల్డర్. కానీ మనం ఎక్కడికి చేసుకోవాలనుకుంటున్నాం, test1 లో. ఓకే, సెలెక్ట్ ద డెస్టినేషన్ ఫోల్డర్ టెస్ట్. ఓకే, test1 లో చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంది, నెక్స్ట్ పాయింట్, సెలెక్ట్ ద డెస్టినేషన్ ఫోల్డర్. Select the destination folder, right? Select the destination folder. Click on next. Okay, సో ఇక్కడ చూసారా, చెక్ ఇన్ చేయాలా, చెక్అవుట్ చేయాలా అంటే చెక్ ఇన్ చేస్తే ఏమైందంటే డైరెక్ట్ గా చెక్ ఇన్ అయిపోయింది అనమాట ఈ ఆబ్జెక్ట్. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఎందుకు ఇది అసలు యాక్చువల్ గా మనం ఏదో సమ్ చేంజెస్ చేసుకోవడానికో లేకపోతే ఇంకోటో. ఓకే, నీ డెవలప్మెంట్ పర్పస్ ప్రకారం నువ్వు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే దీన్ని ఏమి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు, నేను ఒక XML పంపించాను నీకు, నువ్వు నీ ప్రాక్టీస్ పర్పస్ నువ్వు చూసుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తావు అంటే సింపుల్ గా చెక్ ఇన్ కొట్టేస్తావు అనమాట. చెక్ ఇన్ కొట్టేసి ఇక్కడ జస్ట్ సమ్ కామెంట్స్ ఇస్తావు అనమాట. ఇంకా అప్పుడు ఏమైందంటే జస్ట్ నీకు ఆబ్జెక్ట్ చెక్ ఇన్ అయిపోయింది, నువ్వు జస్ట్ నీకు రీడ్ మోడ్ లోనే ఉండిద్ది అనమాట, నువ్వేం ఎడిట్ చేయలేవు అనమాట దాన్ని. ఓకే, హలో, అర్థమైందా? ఎస్, చెక్ ఇన్ చేస్తే ఏమైందంటే ఆబ్జెక్ట్ అందరికీ అవైలబుల్ ఉండిద్ది. అంటే మనం మాడిఫై చేయలేము అనమాట ఆబ్జెక్ట్ ని. మనం మాడిఫై చేయాలంటే డెఫినెట్ గా చెక్అవుటే చేసుకోవాలి ఆబ్జెక్ట్ ని. సో చెక్ లేకపోతే నేను యాక్చువల్గా బేసికల్గా నేను ఎందుకు డెవలప్మెంట్ తెచ్చుకుంటాను రియల్ టైంలో, నేను ఏదో మాడిఫికేషన్ కోసమే కదా. సో నేను చెక్ ఇన్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోను. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది రన్ అవుతుంది. ఇక్కడ ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఏమైనా మన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఉంటే ఏంటంటే దాన్ని రీనేమ్ చేయాలా, రీప్లేస్ చేయాలా, రీయూజ్ చేయాలని 3 ఉంటాయి అనమాట. యాజ్ పర్ యువర్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అనుకో ఏం చేస్తాం మనము, ఆల్రెడీ ఉన్నాయి అనుకో ఏం చేస్తాం మనము, రీప్లేస్ చేయమని చెప్తాం. అవునా? లేదు నీకు ఆల్రెడీ ఉన్న వాటిని టచ్ చేయడం ఇష్టం లేదంటే వీటన్నిటిని కూడా నువ్వు నువ్వు రీనేమ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆబ్జెక్ట్స్ ని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఫోల్డర్లు ఏంటంటే ఇవన్నీ కొత్తవి కాబట్టి డెఫినెట్ గా ఏమీ లేవు కాబట్టి ఇవన్నీ కూడా డైరెక్టే నీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక్కటే మాత్రమే సెషన్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే నీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీని ఏం చేస్తాను, సింపుల్ గా రీయూజ్ అంటాను. రీయూజ్ అనగా ఇక్కడ ఈ సింబల్స్ చూసారంటే మీరు ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అనమాట. ఓకే,
next, click on next, close, import. See, ఇప్పుడు చూడు, ఫోల్డర్ ఇన్ ద XML ETL 2020 మన డెస్టినేషన్ టెస్ట్ 1 లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. స్టేటస్ రిజాల్వ్ అయిపోయింది. ఇక మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవటమే. ఇంపోర్ట్, క్లిక్ ఆన్ ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ కంప్లీటెడ్ విత్ ఎర్రర్స్, ప్లీజ్ సీ ద అవుట్పుట్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్. ఏదో ఎర్రర్ ఉందంట, ఏంటి అది? డేటా ఫ్లో అన్న. Target instance T customer SCD22 is connected to a transformation SQ customer that has no input links anta. Okay, there are flow validation errors anta, something ఏదో ఎర్రర్స్ ఉన్నాయంట దాంట్లో. ఓకే, ఇట్స్ ఫైన్, డన్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి, ఓకే ఒకసారి ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం నేను. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయి కనెక్ట్ అవుదాం. ఇప్పుడు టెస్ట్ 1 క్లిక్ చేశాను. వచ్చిందా? టెస్ట్ 1 లోకి రాలేదే వర్క్ ఫ్లోస్. సో అదేదో ప్రాబ్లం ఉందంట. సో దాన్ని ఫస్ట్ దాని సోర్స్ లో మనం రెక్టిఫై చేసి మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకోవాలి. సో క్లియర్ గా ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయా? ఓకే, ఇది చూద్దాం. ఇదే కదా మనం ఇందాక చూస్తుంది. ఓకే, సింపుల్ గా జాయినర్ అనే దాన్ని నేను చూస్తున్నాను అనమాట. క్విక్ గా ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, వర్షనింగ్, చెకిన్, వ్యూ డిపెండెన్సీస్, సెలెక్ట్ ఆల్. ఓకే, సో దీన్ని సార్ట్ చేశాను, అన్నిటిని సెలెక్ట్ చేశాను. ఓకే, చెక్ ఇన్ చేశాను, సమ్ కామెంట్స్ ఇవ్వాలి, ఏదో కామెంట్స్ ఇచ్చాను, అప్లై ఆల్, డన్. దిస్ ఈస్ డన్, అయిపోయింది. ఇది దీన్ని నేను బయటికి పంపిస్తున్నాను. రిపాజిటరీ ఎక్స్పోర్ట్ ఆబ్జెక్ట్. సో డెస్క్టాప్ మీద పెట్టేశాను. ఇట్ ఈస్ డన్. సో ఇప్పుడు నేను టెస్ట్ లోకి వచ్చి నేను చేయాలి కాబట్టి రిపాజిటరీ మీద ఇంపోర్ట్ ఆబ్జెక్ట్ కొడతాను. ఇక్కడ బ్రౌజ్ చేస్తాను. ఏం బ్రౌజ్? నాది జాయినర్ ఇది. ఓకే, నెక్స్ట్, యాడ్ ఆల్, నెక్స్ట్, సారీ, బ్యాక్, డెస్టినేషన్ ఫోల్డర్ వేరేది కదా, టెస్ట్ 1 కదా. ఓకే, నెక్స్ట్, ఓకే, రీయూజ్, నెక్స్ట్, క్లోజ్, ఇంపోర్ట్. సి దిస్ ఈస్ డన్. ఓకే, దిస్ ఈస్ డన్. సో ఆ వర్క్ లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అది కాలేదు, ఇది ప్రాబ్లం లేదు కాబట్టి సో ఇది అయిందనమాట. డన్. సో ఇప్పుడు నేను వెళ్ళి టెస్ట్ 1 లో చూసాను అనుకో, వచ్చిందా జాయినర్? సో చూసారా, జాయినర్ వచ్చింది ఇక్కడికి. సో వచ్చిందని దీంట్లో వచ్చింది కాబట్టి అన్ని వచ్చుంటాయి. ఇందులో మ్యాపింగ్స్ వచ్చుంటాయి, జాయినర్ లోకి, జాయినర్ మ్యాపింగ్స్. జాయినర్ మ్యాపింగ్ వచ్చింది. సో దీని మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ కెన్ యాడ్ ఎనీథింగ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా? చెక్ ఇన్, చెక్అవుట్ అండ్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇంతే అనమాట. సెలెక్ట్ ద డెస్టినేషన్ ఫోల్డర్, దెన్ నెక్స్ట్,
ఇంకా మీరు వెళ్ళే కొంది మీకు చూపించాను కాబట్టి డెఫినెట్ గా ఇదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఒక్క నిమిషం గైస్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎనీ ఎఫ్ ఎందుకో పట్టున్నారు. ఇఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ resolve, then import done. Okay, so done. This is the అయిపోయింది అనమాట ఇది.